చుడతాం. ఇది ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక్క విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్ని కష్టాలున్నా ఈరోజు ఈ ప్రభుత్వం ఒకటే ఆలోచిస్తున్నాం. ఏదైతే ఆ రోజు ఎన్నికల్లో నేను, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ముగ్గురం కలిసి ఎన్డీఏ కూటమిలో ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాం, సూపర్ 6 చెప్పాం. ఈరోజు కూడా చెప్తున్నాం, చిత్తశుద్ధితో పనిచేస్తాం, కష్టపడి పనిచేస్తాం, రాత్రింబగళ్ళు శ్రమ చేస్తాం. మేము చెప్పిన మాటలను నిలబెట్టుకోవడానికి అనుక్షణం పనిచేస్తామని మరొక్కసారి ఈ అసెంబ్లీలో ఇదే కదా దిశ. ఈరోజు ఈ సభ ద్వారా నేను ఒకటే హామీ ఇస్తున్నా, తొందరలోనే ఇప్పటికీ డిఎస్సి అనౌన్స్ చేశాం, దానికి కూడా శ్రీకారం చుడతాం. రాబోయే సంవత్సరం 16,384 ఉద్యోగాలు ఏవైతే చెప్పామో రిక్రూట్ చేసి, ట్రైన్ చేసి, పోస్టింగ్స్ ఇచ్చి పాఠశాలలు ఓపెన్ చేస్తామని చెప్పి కూడా నిరుద్యోగులందరికీ హామీ ఇస్తున్నాం. దానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. అధ్యక్ష, ఒకసారి బాధేస్తుంది. ఒకప్పుడు జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియదు, ఉద్యోగస్తులకి, ముసలి వాళ్ళకి పింఛన్లు ఇవ్వలేని పరిస్థితి. ఈరోజు గర్వంగా చెప్తున్నా, మొదటి తారీఖున ఎన్ని కష్టాలున్నా పింఛన్లు పేదవాళ్ళకి ఇవ్వడమే కాకుండా గవర్నమెంట్ ఉద్యోగస్తులకి, రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ అందరికీ అదే రోజున పింఛన్లు ఇచ్చే జీతాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అది ఈ ప్రభుత్వం సాధించిన విజయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా దిశ, ఈరోజు మనం ఒకసారి చూస్తే, ఈరోజు ఇది కాకుండా దిశ ఇబ్బందులు ఎన్నున్నా ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటామని చెప్పాం. మే నెలలో తల్లికి వందనం, ఎంతమంది పిల్లలున్నా అంతమందికి డబ్బులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం.